లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్, ఇంకా నేను ఎవరిని లవ్ చేయలేదు. లవ్ చేయకపోయినా తెలుస్తుంది కదా, అంటే సమాజంలో తిరుగుతున్న ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ సరౌండింగ్స్ మనకు తెలుసు. ఫీల్ ఆఫ్ ద పార్ట్ లవ్, పార్ట్ అదొక పార్ట్ లవ్కి. ఇలా నిన్ను ఇష్టపడే అబ్బాయి ఎలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ఉందా? అంటే నీలా అయితే ఉండకూడదు. అబ్బో, ఎందుకలా? అలా ఉండు, మరి నార్మల్గా ఉండాలి, కొంచెం హైట్గా, 6 feetతో, బియర్డ్తో, హెయిర్ స్టైల్తో, మంచి డ్రెస్ మెయింటెనెన్స్తో అలా ఉండాలి. ఓకే, నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? అఫ్కోర్స్ నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి కావాలి. ఓకే, ఒప్పుకుంటాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక క్యూర్ని, నా గర్ల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఒక అబ్బాయి కావాలని కోరుకుంటాను నేను. అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఓకే, ఫైన్. ఓకే, నాకు మ్యాచింగ్ నా ఫీలింగ్. ఓకే, హైట్ ఎంత ఉండాలి? నాకు మీద 1 inch చాలు. వైట్ ఏం పర్లేదు, కొంచెం చామంచని ఇబ్బంది లేదు. సో దొరుకుతున్నా అంటే ఆల్రెడీ ఎవరిపైన ఇంట్రెస్ట్ ఉందా? ఎవరిపైన ఇంట్రెస్ట్ లేదు, దొరుకుతారని నమ్మకం ఉంది. ఎప్పుడైనా వచ్చిన మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని వస్తాయి కదా, రోజుకి నాకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తాయి. ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, అలాంటి చాలా వస్తాయి కదా. మరి ఏమనిపిస్తూ ఉంటుంది ఆ మెసేజ్ చూసినప్పుడు మీకు? నార్మల్ అనిపించింది, అంటే వాళ్ళ టైం పాస్ కదా. అంటే ఎలా గుర్తుపడుతున్నావు టైం పాస్, వీడు టైం పాస్, వీడు రియల్? ఫోటో చూస్తే అర్థమైంది కదా ఎవరు టైం పాస్ ఎవరు ట్రూ. ఓకే, నన్ను చూసి ఏమనిపిస్తుంది? ప్లే బాయ్ అనిపిస్తుంది. అబ్బో, నాయన, ఎందుకు అలా అనిపిస్తుంది ప్లే బాయ్ అని చెప్పి? ఏమో, నీ ఐస్ నాకు చెప్తున్నా నువ్వు ప్లే బాయ్ అని. అంటే ఏ విధంగా ప్లే బాయ్? అంటే నా ఎట్లా ప్లే బాయ్నే, లైక్ మంచి గేమ్స్ ఆడతా నేను. ఆ గేమ్స్ కాదు నువ్వు ఆడేది, గేమ్స్ ఆడతావు నువ్వు. గేమ్సా? అవి కూడా ఉంటాయా? అరే నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా? నాకు తెలియదు, సో అందుకే ఎలాంటి, అంటే నీకు గేమ్స్ అంటే ఎలాంటి గేమ్స్? ఒక ప్లే బాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? ప్లే బాయ్ అంటే ఆడుకునే వ్యక్తి అని నేను అంటున్నా. ఆడపిల్లలతో ఆడుకునే వ్యక్తి. పెద్ద ట్యాగ్ వేసిన నాకు. గేమ్స్ అంటే ఏంటి? బెట్ గేమ్స్ కదా అవి. నేను అదే చెప్తున్నా, బెట్ గేమ్స్ అంటే ఇప్పుడు చెప్పే కదా ప్లే బాయ్, ఒక ఆడపిల్లలతో ఆడుకునేవాడిని ప్లే బాయ్ అంటారు. మగ పిల్లలతో ఆడుకునే వాళ్ళని వాడు ప్లే బాయ్ అవుతాడు. అదే నాకు అర్థం కాలే. మగపిల్లలతో ఎవరు ఆడుకుంటాడు? ఎవడో ఒకడు ఆడుకుంటాడు. ఆడపిల్లలతో అంటే డైలీ ఎవడో ఒకడు ఆడుకుంటూనే ఉంటాడు కదా. నీకెట్లా తెలుసు? మరి నార్మల్గా ఫ్రెండ్స్ చేసి నా సరౌండింగ్స్లో అందరూ చూస్తూనే ఉంటాను కదా. ఓకే, మీతో ఆడుకునే వాళ్ళని? నాతో ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఆడుకున్న వాళ్ళని ఏమంటారు? నేను ఖచ్చితంగా ప్లే బాయ్ అని అంటాను. ఓకే, సో నాకు ఒకటైతే డౌట్ ఉంది, నువ్వే అన్నావు బెట్ గేమ్స్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ బెట్ గేమ్స్ ఉంటాయి? అంటే నాకు తెలిసి నాకు స్పోర్ట్స్ అంటే క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ నాకు తెలుసు. సో బెట్ గేమ్స్ అని ఫస్ట్ టైం మీ నోట్లో నుంచి ఉన్నాయి కాబట్టి, సో ఆ బెట్ గేమ్స్ అంటే ఏంటివి? బెట్ గేమ్స్ అంటే అది ఎలా చెప్తాను? బెట్ గేమ్స్ అని తెలియని ఎవరుంటారు చెప్పండి, పర్లేదు. ఈవెన్ బెట్ గేమ్ అంటే అదొక, అలా సిగ్గుపడకండి. బెట్ గేమ్ అంటే టైప్ ఆఫ్ పార్ట్. అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి బెడ్ మీద ఏం చేస్తారో అదే. ఏం చేస్తారు? పడుకుంటారు. నేను చెప్పింది అదే, పండుకొని తింటారు. ఒక యాపిల్ కొనుక్కొని తింటారు. బెడ్ మీద పండుకొని ఏం చేస్తారు? నేనైతే నార్మల్గా పడుకుంటాను. మేము కూడా నార్మల్గానే పడుకుంటాం, ఎవరైనా నార్మల్గానే పడుకుంటారు. మరి బెడ్ మీద పడుకునే దాన్ని బెడ్ గేమ్స్ ఎందుకు అంటారు? ఏదైనా ఆట ఆడితే గేమ్స్ అంటారు కదా. బెడ్ పైన లూడో ఆడుకోవచ్చు కదా బెడ్ మీద. ఎట్లుంటుంది లూడో? లూడో ఎలా ఉంటుంది? లూడో ఎవరు ఆడరు, అందరు ఫోన్స్ లో ఉంటాయి లూడోస్. పడుకునే కూడా బెడ్ గేమ్స్ లైక్ పడుకొని ఆడుతుంది చెప్పాను నేను. లూడో ఆడుకొని పడుకుంటా. క్లారిటీగా చెప్తున్నా, క్లారిటీగా అడుగు. బెడ్ గేమ్స్ అన్నావు, ఏంటిది అన్న? సో బెడ్ పైన ఒక అబ్బాయి అమ్మాయి పండుకొని ఏం చేస్తారని చెప్పి అడిగినావు. నేను పండుకుంటారని చెప్పి నేను అన్నా. నేను అదే చెప్తున్నా. దానిలో గేమ్స్ ఏముంది అంటున్నా. గేమ్ అన్నావు కదా, గేమ్ అంటే ఏంటిది అని చెప్పి ఒక అబ్బాయి ఒక అమ్మాయి లూడో ఆడుకొని పండుకొని తింటారు. పండుకొని లూడో ఆడి తింటారు. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ నడుస్తుంది మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మేబీ నాకు తెలిసి. బెడ్ గేమ్స్ అని చెప్పి ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చినావు నువ్వు బయటికి. సో ఆ బెడ్ గేమ్స్ అంటే ఏంటివి? సో ఆన్సర్ నువ్వే ఇచ్చినావు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బెడ్ పైన పండుకుంటే బెడ్ గేమ్ అయితే నేనైతే అనుకోను. నేనైతే యాక్సెప్టెడ్ గేమ్స్ అంటే ఏంటి నాకు తెలియాలి. యాక్సెప్టెడ్ గేమ్స్ అంటే లూడో ఆడుకొని పడుకుంటా. లూడో అంటే ఏంటిది? లూడో అంటే ఏంటిది చెప్పు. లూడో తెలీదా? తెలీదు. అయితే ఆ గేమ్ నేను డౌన్లోడ్ చేసుకొని చెప్తాను, లింక్ పెడతాను అందరికి. ఓకే, అది బెడ్ పైన పడుకొని ఆడతారు. బెడ్ పైన పడుకొని అవసరం లేదు, నార్మల్గానే ఆడుకోవచ్చు. పబ్జీ ఆడలేదా నువ్వు? బెడ్ పైన పడుకొని ఆడతావు కదా. ఆఫ్ కోర్స్ అది కూడా అంతే అనుకో. ఓకే, నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావా? స్పోర్ట్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ గేమ్ అంటే ఇంట్రెస్ట్ నీకు? అసలు గేమ్స్ ఆడను కదా. ఏం ఇంట్రెస్ట్ లేదు? ఏం ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకున్నావు అంటే ఏం చెప్తావు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తాను. ఎలాంటి యాక్టింగ్స్? యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. నాకు గర్ల్ యాక్టింగ్ చేయడం నాకు చాలా ఇష్టం, గర్ల్స్ డాన్స్ చేయడం ఇష్టం. ఈవెన్ అలాగో ఎక్స్ప్రెషన్స్ కూడా అమ్మాయి వస్తాయి నాకు, అబ్బాయి రావు. రావు. ఎందుకు? నాకు ఎంతమంది చెప్పారు అబ్బాయిలే చెప్పారు, నాకు రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే, సో నేను ఇప్పుడు నీకు టీ ఇస్తా, తాగు కొంతసేపు రిలాక్స్గా. సో టీ తాగకుండా ఆ ఎక్స్ప్రెషన్స్ నేను కొన్ని అడుగుతా,
ఆ ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టాలి. నువ్వు ఇప్పుడే ఒప్పుకున్నావు నేను అమ్మాయిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా అని చెప్పి. ఆఫ్ కోర్స్ టీ తాగేటప్పుడు ఎవరైనా ఎక్స్ప్రెషన్ ఇస్తారో? వేడిగా ఉంటే ఏం చేస్తావు? కాలుతున్నా చెప్తారు. అదే చెప్పు మరి. కాఫీ ఇచ్చినాం, తాగుతున్నాం, కనీసం థ్యాంక్ యూ అని చెప్పవా? ఇచ్చింది నువ్వు కాదు కదా. మరి ఇంకెవరు ఇచ్చారు? తను ఇచ్చాడు. తన అంటే ఎవరు? అన్న పేరు నాకు తెలియదు, తను ఇచ్చాడు. అన్ననా? ఎవరు? మరి ఎవరు? అన్న అవుతుందా? చిన్న పిల్లగాడు ఆయన. నువ్వు అనుకుంటే సరిపోదు, నా కళ్ళకి కనపడరు. అంటే ఎలా గుర్తుపడతావు చెప్పు మనసులోనే? టీనేజ్ని అన్న అని పిలుస్తాము, మా ఏజ్ వాళ్ళని హెలో అని పిలుస్తాము, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు అంకుల్ అని పిలుస్తాము. నన్నేమని పిలుస్తావు? నిన్ను అనిల్ అని పిలుస్తాను. పంచా పంచా అంటున్నా. ఎలా కనిపిస్తున్నావు? టీనేజ్ లాగా కనిపిస్తున్నా లేకుంటే నార్మల్గా అబ్బాయిలా కనపడుతున్నా ఫస్ట్ అయితే నా కళ్ళకి. మా కెమెరామెన్ ఎలా కనిపిస్తున్నాడు? మీ కెమెరామెన్ అందంగా కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? అబ్బాయిలా కనపడుతున్నాడు. ఒక లైక్ నేను చెప్పినట్టు చేయండి. ఆ కాఫీ చాలా వేడిగా ఉంది, సో మీరు తాగేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తారు? చాలా హీట్ ఉంది కాఫీ అది, సో దాన్ని ఊదుకుందా ఆగాలి. ఇప్పుడు నువ్వు హాట్గా ఉంది కొంచెం, అలా ఇస్తాను. ఓకే. సో ఎలాంటి ఎక్స్ప్రెషన్? బాగాలే అంటే ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా. ఎవరికి కాఫీ పెట్టింది అసలు ఇంత ఇలా ఉందని చెప్తాను. మళ్ళీ ఒకసారి ఎవరికి కాఫీ పెట్టింది అసలు ఇలా ఉంది అని చెప్తాను. కూల్ ఉంది కాఫీ. కాఫీ చల్లగా ఉన్నాయి అనిల్, వేరే కాఫీ తెప్పించు కదా. సరే ఒకసారి కాఫీ మొత్తం తాగు. ఎందుకు? తాగుతావు? కాలుతున్నాయి. ఎక్కడ? షర్ట్ పైన. చూపి. ఇదిగో కనిపిస్తుంది, పైకి లేపు ఒకసారి. ఏంటిది? షర్టు. ఇదిగో. ఎక్కువ పడితే ఇబ్బంది అవుతుంది. అలా ఎప్పుడైనా పడ్డదా మీ పైన? లేదు. నేను చూస్తే అది పడిపోతుంది, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నన్ను చూస్తే ఛాయ్ పడుతుందా ఇంకేమన్నా పడుతుంది? ఛాయ్ పడుతుంది. ఇంకేం పడుతుంది? ఇంకేం పడట్లేదు. ఉండాలిగా ఫస్ట్. ఏంటిది? పడాలంటే ఉండాలి కదా అంటున్నా. ఉంది చాలా. తాగుతావా? ఎంతమంది నీకు లిప్ లాక్ ఇచ్చారు రేపు? నాకెవరు లిప్ లాక్? మరి అంత ఎర్ర ఎట్లా అయింది? లిప్స్ ఎర్రగా ఉంటే కూడా అడుగుతారా? మరి అడగరా? న్యాచురల్ అనుకోవచ్చు కదా. ఆ వాయిస్ ఏంది అసలు మొత్తం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. సరే ఈ వాయిస్ తో ఒక పాట పాడను. సరే నేను చెప్పినది అలా ఎక్స్ప్రెషన్ సరిపోతుంది. ఓకే ఓకే. నీకు మూడు వచ్చినప్పుడు ఎట్లా చేస్తావు? ఆ యాక్టింగ్ రాదు నాకు, ఇంకో యాక్టింగ్ చెప్పు. ఇప్పుడు ఇచ్చిన యాక్టింగ్ కాదా నువ్వు? హ్యాపీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటావు? హ్యాపీ ఉన్నప్పుడు అలా ఉంటాను. ఇప్పుడు సరే నీకు 10 లక్షలు 10 కోట్లు దొరికినాయి, ఆ సంతోషం ఎట్లుంటుంది? అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నీకు? నేను హ్యాపీనెస్ ఆ 10 కోట్లు తెచ్చి చూపిస్తే చెప్తాను, నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఓకే కావాలి 10 కోట్లు అనలే కదా. ఫోన్పే నెంబర్ పెట్టు. ఫోన్పే నెంబర్ నా దగ్గర. ఒకసారి చెప్పండి. ఏంటిది నెంబరా? 9490. ఇంకా అంతే. చెప్తారు అనుకున్నా. చాలా మంది మీ నెంబర్ అడిగారనమాట. సో ఎందుకంటే నా నోటితో నేను చెప్పలేను కాబట్టి మీరు చెప్తే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మా పొలంలో మొలకలు వచ్చాయి అంటారు కదా. వచ్చినాయి అంటారు. వచ్చినాయా? వాళ్ళ పొలంలో. నీకు? నా పొలంలో మొలకలు రాలేదు. ఎందుకు? ఏమో నేను మొలకెత్తుకోలేదు పొలాల్లో మొలకలు. ఎందుకు? ఏమో నాకు ఇష్టం. నాటేయలే? నాటేసే వాళ్ళు రాలేదు. ఇంకా వస్తే నాటేస్తారు కదా మరి, అప్పుడు పొలంలో మొలకలు వస్తాయి అప్పుడు.